ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మైఫిల్ రెస్టారెంట్కి సంబంధించి మేనేజ్మెంటే ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చెప్పారు భయ్య? వచ్చారు, వాళ్ళ ప్రికాషన్స్ ఇచ్చారు. దానికి మేము సర్దుబాటు చేస్తున్నాము. మా కిచెన్ కూడా రినివేట్ జరుగుతుంది. వచ్చిన సమయంలో అప్పుడే సెటప్ టైము కొత్త అబ్బాయి ఉండే, అతను తెలియక కింద పెట్టాడు. అది వాళ్ళ దృష్టిలో వచ్చింది. మేము దానికి వాళ్ళకి టైం ఇచ్చాము. ఒక 8 రోజులు టైము, 10 రోజులు టైం ఇవ్వండి, మేము కిచెన్ రినివేట్ చేస్తాము, అప్పటి వరకు అవన్నీ బంద్ చేసి పెడతామని. అదే ప్రాసెస్ జరుగుతుంది. మీరు వచ్చి ఆ 8 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, ఎలా అనేది చూస్తారు. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, అన్నీ క్లోజ్ చేసి పెట్టాము అవంటివి. మిగతా అన్నీ మేము 10 డేస్ వరకు రినోవేట్ చేసి మొత్తం క్లీన్ చేసి, అదైతే కింద పెట్టారో పాత షెఫ్లను తెచ్చి పెడతాము. కొత్త షెఫ్లు వచ్చారు, అది పండుగలు ఇండుగల మధ్య జరిగిన సందర్భంలో కొత్త అబ్బాయికి తెలియక కింద పెట్టాడు. అతను అంతా దృష్టి పెట్టలే, అది కూడా సెటప్ టైం ఉండే. అది మాకు కూడా మా దృష్టిలో కూడా రాలే. అది మేము చెక్ చేసి అది మళ్ళీ కిచెన్ రినోవేట్ చేసి అది మొత్తం మళ్ళీ రీస్టార్ట్ ఓపెన్ చేస్తామండి. అంటే టైమింగ్ ఏమన్నా ఇచ్చిరా? ఫుడ్ సేఫ్టీ టైం లోపల మీరు చేసుకోవాలి చెప్పాను కదా, 8 డేస్ వితిన్ 1 వీక్లో మేము అంతా ప్రిపరేషన్ చేసి. ఇప్పుడు ఎక్స్టెన్షన్ జరుగుతుంది కిచెన్ అన్నారు కదా, మరి ఆ కిచెన్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒకసారి చూపించవచ్చు కదా? 8 డేస్ తర్వాత రండి మీరు, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ మొత్తం. అది అంతా మేము చూపించలేము. కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత అన్ని రీపోన్ చేసి మనం చేస్తాం. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఓకే, ఆ కన్స్ట్రక్షన్ చూపిద్దాం. ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా. మైఫిల్కు ఉన్న ప్రజలలో దృష్టిని పెట్టి మేము ఆల్రెడీ చేస్తున్నాం. ఆ మధ్యలో వాళ్ళు వచ్చారు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. మాకు మైఫిల్ ఉన్న కస్టమర్లకు ట్రస్ట్ను బట్టి ఆ టైంలోనే మేము రినోవేట్ చేస్తున్నాము. వాళ్ళు ఆ టైంలోనే వచ్చారు. ఆ సందర్భంలో జరిగిపోయింది. మేము ఆల్రెడీ చేస్తున్నాము. వాళ్ళకి 8 డేస్ టైం ఇచ్చాము. 8 డేస్ మొత్తం క్లీన్ చేసి మొత్తం ఎక్కడక్కడ అది రినోవేట్ చేసి మొత్తం వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా, మరి అప్పటికే కిచెన్ రూమ్ ఎక్స్టెన్షన్ అవుతుందని కానీ ఇలాంటి విషయాలు కూడా చెప్పలేదు. మొత్తం కూడా స్థలం అనేది అంతా అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు చూశారు అన్ని. మాకు ఎటువంటి ప్రికాషన్స్ ఇచ్చారో ఆ ప్రికాషన్స్ బట్టే మేము ఫాలో అవుతున్నాం మేడం. 8 డేస్ తర్వాత మీరు రండి, మీకు కిచెన్ అవన్నీ చూపిస్తాను నేను, ఓకేనా? ఇప్పుడు రినోవేట్ జరుగుతుంది, అది క్లోజ్ చేసి పెట్టాం. సరేనా? మంచిగా మేడం. అదే నేను అనేది కూడా క్లోజ్ చేసి పెట్టారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంతా జరుగుతుంది, క్లియర్ గా చెప్తున్నారు సార్. ఒకసారి చూపించండి అని అడుగుతున్నాను. మేడం క్లోజ్ ఉంది, అది బంద్ చేసి పెట్టాం చెప్పాను కదా. బంద్ చేసి పెట్టిన కిచెన్ ఎలా చెప్పుంటాను? రినోవేట్ చేసి ఉంటుంది మేడం, రినోవేట్ జరుగుతుంది. వాళ్ళు ఇచ్చారు, రినోవేట్ చేసుకోండి, టైం ఇచ్చారు, అది క్లోజ్ చేసి పెట్టినాం మొత్తం. రినోవేట్ చేసిన తర్వాత కొన్ని ఇంకా 8 డేస్ వరకు టైం పడుతుంది. 8 డేస్ తర్వాత మీరు వచ్చి అంతా సెట్ చేసుకోవచ్చు. చూసాం కదా, 8 డేస్ పడుతుంది ఇక్కడ. అప్పటి వరకు అయితే మేము చూపించము అని అంటున్నారు. అంటే వీళ్ళది ఏంటి అనేది అర్థమైపోతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా అనేది కూడా తెలియట్లేదు. ఏమన్నా అంటే క్లోజ్ చేసి పెట్టాము మేము, ఆ వర్క్ జరుగుతుంది, మేము చూపించలేము, 8 డేస్ తర్వాతే చూపిస్తాము, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఒక్కసారి ఖచ్చితంగా కూడా నిఘా పెట్టాలి వీళ్ళపైన. మైఫిల్ రెస్టారెంట్ అంటే ఎంతో పేరుగాంచింది హైదరాబాద్ నగరంలో. అలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపించమనంటే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొత్తగా జాయిన్ అయ్యాడు అబ్బాయి, ఆ అబ్బాయికి తెలియక కింద పెట్టాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక పదార్థం కింద పెట్టాడు అని అంటే ఆ ఒక్క పదార్థమే మనకి అపరిశుభ్రంగా కనిపిస్తుంది, మిగతా ఏరియా అంతా ఎందుకు అపరిశుభ్రంగా కనిపిస్తుంది? మరి అలాంటిది బిర్యానీల పైన, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇవన్నిటిపైన కూడా పదార్థాల పైన ఈగలు, దోమలు వాళ్తున్నాయి. మూతలు లేవు, దానిపైన మూతలు పెట్టలేదు. అలాంటివి కూడా గమనించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫ్లోర్ పైన మొత్తం గలీజ్గా ఉన్న వాటరు, అపరిశుభ్రమైన నీళ్ళన్నీ కూడా పాకుతుండడము ఎల్లో కలర్లో ఉన్నాయి, మనం చూసాము వీడియోలో. మరి అవన్నీ కూడా పాకుతున్న సిచ్యువేషన్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకడే అబ్బాయి చేస్తాడా? లేదు కదా. ఇంకొకటి కిచెన్ ఏరియా చాలా చిన్నగా ఉంది అని ఫుడ్ సేఫ్టీ అధికారులే తేల్చి చెప్పారు. అలాంటిది ఈ విషయం అడిగితే అప్పటికే మేము ఎక్స్టెన్షన్ చేస్తున్నాము, ఇక్కడికి వచ్చే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఎక్స్టెన్షన్ చేస్తున్నాము అప్పటికే, కానీ ఆ టైంలో వాళ్ళు వచ్చారు అని చెప్తున్నారు కదా. మరి అప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు చూడలేదా ఎక్స్టెన్షన్ చేసేది? చూసే ఉంటారు కదా. మరి ఎక్స్టెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళు చెప్తారు కదా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అని. నోటీసులు ఎందుకు ఇస్తారు? ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఎలా వస్తాయి? ఇక్కడ షవర్మా ఇప్పుడు 11:30 అవుతుంది టైము. చాలాసేపు మనం 9 గంటలకే వచ్చాము, అప్పటికే ఓపెన్ చేసింది. కాకపోతే భయ్యా పొద్దున్నే చికెన్ దొరుకుతుందా? పొద్దున్నే
చికెన్ దొరుకుతుందా మార్నింగ్? हिंदी हिंदी बोल। అడుగు. चिकन मिलता सुबह सुबह 10 बजे शोरमा रेडी रहता है। 10 बजे అంటే 1 అవర్ లో ఇలా ప్రిపేర్ చేయగలరా? 1 घंटा में खत्म हो जाता प्रिपेयर हो जाता है। नहीं, दो तीन घंटा में खत्म हो जाता है। అది రాత్రిదా ఫ్రెష్ మార్నింగ్? अभी लाया फ्रेश का है फ्रेश है। अभी लगा है सुबह 9 बजे। 9 बजे. ఇక ఇక్కడ షవర్మా కూడా చూస్తున్నాము. వాళ్ళు పొద్దున్నే 9 గంటలకు తెచ్చాము అంటున్నారు. ప్రిపరేషన్ కూడా గంటలో చేసేస్తాము అంటున్నారు. మరి వీళ్ళు గంటలో చేస్తారా, 2 గంటల్లో చేస్తారా, 5 నిమిషాల్లో చేస్తారా అనేది కూడా తెలియట్లేదు. మరి ఇంత పొద్దున్నే షవర్మా కూడా రెడీగా ఉంది మనకి. అది చూస్తేనేమో మనం వచ్చిన తర్వాతే ఓపెన్ చేశారు. ఇక్కడ ఓపెన్ చేయడమే అది ఆల్రెడీ పెట్టే ఉంది. మరి దాన్ని కూడా మనం ఆలోచించాలి. అది రాత్రి నుంచి అలాగే ఉందా, ఇప్పుడు పెట్టారో తెలియట్లేదు. ఇక్కడ చూస్తేనేమో మేము చూపించండి లోపల అంటున్నారు. మేము ఇక్కడికి రాగానే షట్టర్స్ క్లోజ్ చేశారు వీళ్ళు. కెమెరా చూసి షట్టర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని లోపల చూపించలేము, మేము కిచెన్ ఏరియా కూడా మేము ఇప్పుడు చూపించలేము. ఏమనంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసుకున్నారు, వాళ్ళు వచ్చారు, నోటీస్ పీరియడ్ ఇచ్చారు, మేము అన్ని రోజులలో క్లీన్ చేసుకుంటాము, మేమంతా పర్ఫెక్ట్ చేసుకుంటాము అంటే మీరెవరు అడగడానికి అనే విధంగా కూడా వీళ్ళు మాట్లాడే తత్వం అయితే కనిపిస్తుంది. దీని మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే వచ్చారు, తనిఖీలు చేశారు, నోటీసులు ఇచ్చారు, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లెటర్లు జారీ చేశారు, చేసి వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు తర్వాత శుభ్రంగా ఉన్నారా లేదా నెక్స్ట్ డే అనేది మాత్రము తెలియట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు చూపించమంటే చూపించట్లేదు. ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నట్టే కదా ఇదంతా కూడా. ప్రజలు నమ్మి వచ్చేసి ఇక్కడ డబ్బులు పెట్టి తింటూ ఉంటారు, నమ్మి ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. జిప్టో, స్విగ్గీ ఇలా ఇవన్నిట్లలో కూడా ఎక్కువ మెహఫిల్ నుంచే ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి. అలాంటిది ఆ ఆర్డర్లలో ఏమవుతుంది, ఎన్ని రోజుల ఫుడ్ అవుతుంది, ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత కూడా 2 రోజులకు 3 రోజులకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు పలానా ఫుడ్ తిన్నందువల్ల అయ్యింది అని తేల్చలేం కదా. మరి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకొని బయట ఫుడ్ తినాలా, తింటే ఏ విధంగా తినాలి, అసలు ఎలా చేస్తున్నారు, అసలు ఎందుకు తింటున్నారయ్యా ఈ ఫుడ్ నాకు అర్థం కాలేదు. ఈ హోటల్స్లలో ఎలా చేస్తున్నారని ఫుడ్ తింటున్నారు. కష్టపడితే మహా అయితే ఒక 20 నిమిషాలు వండుకోవడానికి, సరే టైం లేదనుకుందాము. టైం లేదనుకున్నప్పుడు ఇలాంటి హోటళ్ళల్లో ఎలాంటి ఫుడ్ తయారు చేస్తున్నారని ప్రజలకు కూడా హక్కు ఉంది. కిచెన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం వాళ్ళకు కూడా హక్కు ఉంది. డబ్బులు పెట్టి తింటున్నారు, ఇక్కడ ఫ్రీగా ఎవరు తినట్లేదు. అలాంటిది ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడే అటువంటి సిచ్యువేషన్లో మనం చూస్తున్నప్పుడు వీళ్ళ నిర్లక్ష్యపు సమాధానాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టిలోకి తీసుకోవాలి. ప్రజలు కూడా గమనించాలి వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది. వాళ్ళు చూపించమంటే చూపించట్లేదు. అందరికీ ప్రజలకు విన్నపం చేస్తున్నాను. అందులో ఒకటి, ఇప్పుడు కాదు మీరు 8 డేస్ తర్వాత రండి అంటే 8 డేస్కి కానీ వాళ్ళు క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక రోజు మనకు చూపిస్తారు. తర్వాత యథావిధిగా మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. దీని పట్ల ప్రజలే స్పందించాలి. ప్రజలే ఆధారపడి ఉంటున్నారు హోటల్స్ ఫుడ్ పైన. అందుకే ప్రజలు కూడా ఖచ్చితంగా స్పందించాలి. స్పందించి మీరు కూడా లోపలికి వెళ్ళి చెక్ చేసుకునే హక్కు మీకు ఉంది. ఇప్పుడు మీ తరఫున చెక్ చేసే హక్కు మాకు ఉంది. కానీ మాకు వీళ్ళు హక్కు కల్పించట్లేదు, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం మెహఫిల్ వద్ద ఉన్నటువంటి సిచ్యువేషను ఇలా ఉంది. దీన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలా తీసుకోబోతున్నారో చూద్దాం ఒకసారి అయితే. కెమెరామెన్ విజయ్తో నిర్మల, RTV.